పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియాలు తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటలు ఏమైనా ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అయ్యో అట్లనా అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి గారి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట. ఇది కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్ గా కండవ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేనిది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని? వినాయక చవితి శుభాకాంక్షలు. ఇందులో ఎవరి పేరు ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? కేసీఆర్ ఉండాలి కదా. బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా. గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరి ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది, మీనాక్షి, బట్ విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో, కారికి వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి? ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు? ఇక్కడ గాంధీ భవన్ కి, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి, కారికి వచ్చిన మీటింగ్ అది. ఏమన్నా వీటిని గాంధీ భవన్ లో బహుశా ఇది మీరు గాంధీ భవన్ చూసిన మీకు ఐడియా ఉంటుంది. ఇది ఈ ఫోటో ఎక్కడ దిగిందో. ఇవన్నీ సరే, ఇలా అందరు ఎట్లా ఉన్నాయి? ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని అమ్ముకొని
చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని, దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు.